విశాఖలోని మేఘాలయ హోటల్లో ఈ నెల 6న జరిగిన ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతిపై పోలీసులు వాస్తవాలను దాచిపెడుతున్నారంటూ మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అంశాల్లో అనేక అనుమానాలు, ప్రశ్నలను పోలీసులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని అమలు చేసే అధికారులు కొన్ని వర్గాల వారికి మినహాయింపు ఇవ్వాలని ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. ఆత్మహత్యకు తానే కారణమని ఎట్టకేలకు ఒప్పుకున్న డాక్టర్ శ్రీధర్ ఎందుకు ప్రేరేపించాడో పోలీసులు చెప్పాలన్నారు. శుక్రవారం నాడు రాత్రి 3 టౌన్ పోలీసుల్ని ఏదో జరిగిందంట కదా మేఘాలయ హోటల్లో అని అడిగితే అటువంటిది ఏం జరగలేదు బ్రదర్ అని చెప్పి సిఐ సాక్షాత్తు చెప్పినట్టుగా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ నాకుంది. ఏమీ జరగలేదని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏమీ జరగలేదంటే అయితే ఇప్పుడు రోజా గారు బతుకున్నారా, కాకర్లపూడి రోజా గారు బతుకున్నారా అనే ప్రశ్న వస్తుంది. కానీ నిన్న రాత్రి పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో శ్రీధర్ని అరెస్ట్ చేసినట్టు, కోర్టులో హాజరుపరచదలుచుకున్నట్టు, అబెట్మెంట్ టు సూసైడ్ అనేటటువంటి సెక్షన్స్ని పెట్టి కేసు నమోదు చేసినట్టుగా ఆ ప్రెస్ నోట్ అయితే నేను చూశాను. మరి ఒక్క రోజులో ఎందుకు మారింది ఇదంతా ఎందుకు మారిందంటే దీనికి సంబంధించిన సమాచారం అంతా బయటికి పొక్కి వివిధ పత్రికల్లోని అలాగే మీడియాలోని దీని మీద కథనాలు రావడం వలన తప్పని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు ఈ కేసుని నమోదు చేసి ఇప్పటికైనా కానీ మరి ప్రకటిస్తారో లేదో తెలియదు. ఎక్కడైనా ఒక మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఒక పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఒక నేరంలో పాల్గొన్నారన్నప్పుడు వెంటనే కమిషనర్ ఆఫీసులో పెద్ద ప్రెస్ మీట్ని అరేంజ్ చేసేసి ఆ నిందితుడి మొహానికి నల్లగుడ్డ వేసేసి నల్ల తొడుగు తొడిగేసి నానా హంగామా చేసే పోలీసులు ఈ కేసు విషయమే ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఆమె కుటుంబ సభ్యులు కనుక ఈ విషయాలు బయటకు రాకూడదు అనుకున్నారనే మనం అనుకుందాం. పోలీసులు ఏమంటున్నారంటే చాలా పెద్ద కుటుంబాలు, ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు చెప్పొద్దన్నారు అని. చట్టానికి వీళ్ళంతా ఏమన్నా అతీతులా? లేకపోతే చట్టంలో ఇలాంటి వెసులుబాటు ఏమన్నా ఉందా? పలానా కుటుంబాల వాళ్ళు లేకపోతే ఈ వర్గానికి చెందిన వాళ్ళు, ఈ క్లాస్కి చెందిన వాళ్ళు, ఈ కాస్ట్కి చెందిన వాళ్ళు చచ్చిపోతేనో లేకపోతే నేరంలో ఇన్వాల్వ్ అయితేనో దీన్ని బయటికి చెప్పక్కర్లేదు అనేటటువంటి వెసులుబాటు ఏమన్నా చట్టంలో ఉందా? లేదా 3 టౌన్ వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? అసలు చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేటటువంటి అధికారులు ఇంత లొసుగులతో, ఇంత తప్పుడు పద్ధతిలో తప్పుడు సమాచారాన్ని బయటకు అందించడం, అసలు ముందు ఆమె ఎందుకు చచ్చిపోయింది అంటే హ్యాంగింగ్ అని చెప్పేయడం, ఎలా తెలుసు వీళ్ళకి హ్యాంగింగ్ అని? వేలాడుతుండగా చూసారా పోలీసులు? తర్వాత అనారోగ్యం అని చెప్పడం, ఆ తర్వాత ఇంకేదో జరిగిందని చెప్పడం, ఎక్యూజ్డ్ ఒప్పుకున్నాడని. ఇప్పుడు ప్రెస్ నోట్లో ఏముందంటే ఎక్యూజ్డ్ ఆయన కన్ఫెస్ అయ్యాడు, అబెట్మెంట్ టు సూసైడ్ అందుకే పెడుతున్నామని చెప్పి రాశారు. ఇదంతా ఏంటి అసలు? ఇదంతా చట్ట ప్రకారం నడుచుకోవడమా? ఎవరిష్టానుసారం వాళ్ళు నడుచుకోవడమా? అసలు ఈ ఒక సిఐ, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఉన్నటువంటి పరిధి ఎంత? ఒక ఆత్మహత్యో జరిగినప్పుడు దాంట్లో అతను చట్టాన్ని అనుసరించి ప్రవర్తించాలి తప్పితే ఏ రకంగా కూడా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీల్లేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడ లాలూచీ పడ్డారు? ఉన్నతాధికారులు కూడా ఈ లాలూచీలో ఎవరైనా ఉన్నారని మేమైతే అనుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు అని పోలీసులు ఒకవేళ చెప్పదలుచుకుంటే ముందు ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమణయ్యని మీద యాక్షన్ తీసుకోవాలి. అతన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేసి కేసు దర్యాప్తు మొదలుపెట్టాలి. శ్రీధర్ని అరెస్ట్ చేయాలనేది అంటే మేము ప్రెస్ నోట్లో ఇవన్నీ రాసాం, కానీ అరెస్ట్ చూపించామనేది ప్రెస్ నోట్ పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. కాబట్టి 3 టౌన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తే ఈ కేసులో న్యాయం జరగదు. ముఖ్యంగా ఆమె భర్త మర్నాడే వచ్చినప్పుడు ఆమె భర్త నుంచి ఎందుకు తీసుకోలేదు కంప్లైంట్? ఎందుకు హోటల్ మేనేజర్ ద్వారా కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టులో పోలీసులు దేని మీద సంతకం పెట్టమన్నారు, నేను పెట్టాను నాకేంటి సంబంధం అని చక్కగా కంప్లైంట్ ఇచ్చిన ఆయన కనుక చెప్పేస్తే కోర్టులో ఈ కేసు వీగిపోద్ది.